మనం మ్యాగ్నేట్ చేసింది కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. కళాయిలో యాడ్ చేసుకుని అదంతా కాసేపు బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలి. నాటుకోడికి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. అది ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అందుకని దగ్గరికి అయ్యే టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకొని కాసేపు బాయిల్ అయినంత వరకు వెయిట్ చేశాను. తర్వాత ఈ లోపల నేను రైస్ మెజర్మెంట్ తీసుకుని, నార్మల్ రైసే మెజర్మెంట్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టిన రైస్ని కూడా యాడ్ చేసుకొని నేను బాగా కలిపాను. మొత్తం అంతా గ్రీన్ షేడ్ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అంటే పెద్దగా తినాలనిపించదు, అప్పటికప్పుడే బాగుంటుంది టేస్ట్, తర్వాత నచ్చదు నాకు. అందుకని ఈ రైస్తో ఎక్కువ ట్రై చేస్తా బిర్యానీ. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్లో అంటే మిక్సీ ఆడేటప్పుడు గ్రీన్ కలర్ కొంచెం మిగిలిపోయిందని చెప్పి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తిప్పేశాను. అండ్ నెక్స్ట్ మెజర్మెంట్ పెట్టి రైస్కి ఆ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుని దాని మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసి కాసేపు హైలో పెట్టాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.